ఉదయం లెగవగానే ఫస్ట్ మీరేమనుకుంటారనేది కామెంట్ చేయండి. నేనైతే అప్పుడే తెల్లారిపోయిందా అని అనుకుంటా. అదేంటో అప్పుడే పడుకొని ఎమ్మటే లేసినట్టు అనిపిస్తది నాకు. ఉదయాన్నే లెగవాలంటే ఒళ్ళు బద్ధకం, కానీ తప్పక లెగుస్తాననమాట. లేవగానే టిఫిన్ చేసి పెట్టడానికి ఇంట్లో అమ్మ లేదు, నేను అమ్మను కాబట్టి నేనే టిఫిన్ చేసి మా ఓడికైతే పెట్టాను. పిల్లలిద్దరైతే టిఫిన్ చేశారు. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఈరోజు టిఫిన్తో పాటు అన్నం కూడా వండేసాను అనమాట. ఎందుకంటే మా అమ్మాయి చింతొక్కుతోటి అన్నం తాలింపేయమంది. చింతొక్కుతోటి అన్నం తాలింపు ఏం కర్మ, ఏకంగా పులిహార చేస్తానని చెప్పేసి పులిహార చేస్తున్నాను అనమాట. మీరు చింతపండు పులిహార చూసుంటారు, అలాగే నిమ్మకాయ పులిహార కూడా చూసుంటారు, కానీ చింతకు పులిహార చూసారా? చూస్తే కామెంట్ చేయండి. చింతకు పులిహార అంటే ఏం లేదండి, మన పాత చింతకు పచ్చడి ఉంటుంది కదా, అంటే అమ్మ వాళ్ళు సంవత్సరం నిల్వ ఉండటానికి పెడతారే ఆ చింతకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలిపి పోపు పెట్టుకోవటమే చాలా అంటే చాలా బాగుండిద్ది. అప్పటికప్పుడు కన్నా కూడా ఉదయం చేసి క్యారేజ్ పెట్టి పంపిస్తే మధ్యాహ్నానికి చాలా అంటే చాలా టేస్ట్ ఉండిద్ది అనమాట. అందుకే నేను ఈరోజు ఉదయాన్నే క్యారేజ్ అయితే పెడుతున్నాను. ఎండ చూడండి మా ఇంట్లోకి ఎలా వస్తుందో, అది వంట రూమ్ కిటికీల నుంచి వస్తున్న ఎండ అనమాట. ఉదయాన్నే ఇంట్లోకి ఎండ వస్తే మంచిదని మా ఆయన ఇంట్లో కిటికీలు తలుపులు అన్ని ఓపెన్ చేసి పెడతారనమాట. అందుకే విపరీతంగా అయితే వస్తుంది ఎండ ఇంట్లోకి. ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారు. టైం వచ్చేసి 8:30 అవుతుంది. వాళ్ళు వెళ్ళినాక ఇల్లంతా ఎక్కడ ఉంటాయి కదా అవన్నీ తీసి క్లీన్ చేసేసరికి ఇంకా నా పని అయితే అయిపోయిందనమాట. అంటే నా పని అయిపోయింది, ఇంట్లో పని అయిపోయింది. ఇంకేం అమ్మయ్య పని అంతా అయిపోయింది. ఇంకా సాయంత్రం దాకా మనకి ఇంకా ఏం పని లేదు. ఇంకెవరు కదిలిచ్చే వాళ్ళు లేరు. ప్రశాంతంగా దోశలు పోసుకొని టీవీ చూస్తూ తిందాం అనుకునేసరికి ఎవరో ఒకరు పిలుస్తారు ఫ్రెండ్స్. నిజంగా అదేంటో మరి, నేను తినడానికి కూర్చున్నప్పుడే బయట నుంచి కేకలు వస్తాయి అనమాట. సుమా ఏం చేస్తున్నావు అని. నిజంగా మిషన్ దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా బయట పోయి పిలిచేవాళ్ళు కానీ నేను తినే టైంలోనే పిలుస్తారు. నిజంగా నాకే అలా జరుగుతుందో అందరికి అలా జరిగిద్దో కానీ నాకైతే చాలాసార్లు తినేటప్పుడే జరిగిందనమాట ఇలా.